మహాభారతం రోజుకు ఒక పేజీ డే 5 సత్యవతి కుమారులు ధృతరాష్ట్రుడు పాండు జననం. నమస్కారం మిత్రులారా, నిన్నటి ఎపిసోడ్లో భీష్మ ప్రతిజ్ఞ గురించి తెలుసుకున్నాం. ఈ రోజు కురువంశం ఎలా కొనసాగిందో తెలుసుకుందాం. భీష్ముడి గొప్ప త్యాగం తర్వాత రాజు శంతనుడు మరియు సత్యవతికి 2 కుమారులు జన్మించారు. వారి పేర్లు: 1 చిత్రాంగదుడు, 2 విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు చిన్న వయసులోనే మరణించాడు. తరువాత విచిత్రవీర్యుడు రాజయ్యాడు, కాని అతనికి కూడా ఎక్కువ కాలం జీవితం దక్కలేదు. అతను మరణించినప్పుడు సంతానం లేకపోవడంతో కురువంశం ఆగిపోతుందనే పరిస్థితి వచ్చింది. అప్పుడు సత్యవతి తన మొదటి కుమారుడు అయిన వ్యాస మహర్షిను పిలిచింది. కురువంశాన్ని కొనసాగించడానికి వ్యాస మహర్షి ద్వారా 3 సంతానం జన్మించారు. వారు: 1 ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు జన్మతోనే అంధుడు. అయినప్పటికీ అతను పెద్దవాడు కావడంతో రాజ్యానికి అర్హుడిగా భావించబడ్డాడు. 2 పాండురాజు. పాండు మంచి యోధుడు, ధర్మపరుడు. తరువాత హస్తినాపుర రాజుగా పాలించాడు. 3 విదురుడు. విదురుడు జ్ఞానం, నీతి, ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. అతను రాజ్యానికి గొప్ప సలహాదారుడయ్యాడు. తరువాత ధృతరాష్ట్రుడికి 100 మంది కౌరవులు జన్మించారు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. పాండు రాజుకు 5 కుమారులు జన్మించారు. వారే తరువాత పాండవులుగా ప్రసిద్ధి చెందారు. ఇలా కురువంశంలో 2 వర్గాలు ఏర్పడ్డాయి: కౌరవులు మరియు పాండవులు. ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం: కుటుంబంలో పుట్టుక మాత్రమే కాదు, మన గుణాలు మరియు మన ప్రవర్తనే మన గొప్పతనాన్ని నిర్ణయిస్తాయి. రేపు డే 6 పాండవుల జననం. యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు ఎలా జన్మించారు? జై శ్రీకృష్ణ.